ప్రకృతి మనకి చాలా పాఠాలు నేర్పుతూ ఉంటుందండి. కాకపోతే నేర్చుకోవడానికి మనమే రెడీగా ఉండం, యాక్సెప్ట్ చేయం. నిన్న చాలా పెద్ద గాలిదుమ్మ వచ్చింది. ఈ పెద్ద పెద్ద గాలిదుమ్మలు, తుఫాన్లు మనకు కూడా చాలా నేర్పుతూ ఉంటాయండి. నేను కూర్చున్నాను కదా, ఇది కొబ్బరి చెట్టు. ఎన్నాళ్ళయింది ఇది పుట్టి, ఎంత బాగా పెరిగింది, ఎంతమందికి ఎంత సేవ చేసింది అంటే ఎన్ని కాయలు ఇచ్చింది, ఎన్ని ఆకులు ఇచ్చింది, ఎంతమంది తాగుంటారు. ఇది ఎన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల పైన అయి ఉంటుంది కదా. ఎంత ఎత్తుకి ఎదిగింది, ఎంత పొడుగుందో చూడండి. అంటే మీకు ఇదే కనిపిస్తోంది, అక్కడ దాకా ఉందండి, అక్కడ దాకా ఉంది. మరి ఒక్క గాలిదుమ్ముకి పడిపోయింది. పడిపోయింది అని చెప్పి అదేమన్నా బాధపడుతుందా? రైతు కూడా బాధపడతాడు కొబ్బరి చెట్టు పడిపోయిందే అని. కానీ ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు. నాకు తెలుసు అది కూడా అంతేనండి. రేపు మనం కూడా అంతే. ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎంత చేసినా ఒకరోజు ఈ రోజు అనేది వస్తుంది, పడిపోవాల్సిన రోజు. కానీ ఉన్నన్నాళ్ళు ఒక కల్పవృక్షం, కొబ్బరి చెట్టుని ఎలా అంటాం తెలుసు కదా, కల్పవృక్షం అంటాం. ఎంత చేస్తుంది, ఒక్క కొబ్బరి చెట్టు ఉంటే చాలు అంటారు కదండి. కోనసీమలోను ఇంకో చాలా చోట్ల ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఇల్లు గడిచిపోతుంది అంటారు. అంత చేసింది. మనిషి కూడా అంతేనండి. బతికున్ననాళ్ళు మనం ఎంత చేయగలిగితే అంత. అంటే ఎంతసేపు మన వాళ్ళకి మాత్రమే కాదు. ఈ కొబ్బరి చెట్టు దాని సొంత మనుషులకి అని ఏమి ఉండదు కదండి, అందరికీ చేస్తుంది. ఇదే మనకు కూడా అప్లై అవుతోంది. అలా బతకాలి, కొబ్బరి చెట్లా బతకాలి, నిఠారుగా బతకాలి, టీవీగా బతకాలి. బతికినన్ని రోజులు ఎంత చేయగలిగితే అంత చేసేయాలండి. అంతే తప్పించి ఇంకా దాచుకుందాం, దోచుకుందాం, ఏం ఉపయోగం? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కనిపిస్తుందా, అరటి చెట్టు. దాన్ని ఇంకో కథ. అది పడిపోయింది, అది పడిపోయింది, ఇంకా అది బతికే అవకాశం లేదు. కానీ మళ్ళీ పుంజుకుంటుందండి. కింద భూమిలో దానికి సంబంధించి దుంప ఉంటుంది, పిలకలు ఉంటాయి. మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ కాపు వస్తుంది, మళ్ళీ గెలలేస్తుంది, పళ్ళు తింటాం, పచ్చికాయలు అయితే వండుకుంటాం, ఆకుల్లో ఏం చేస్తామో తెలుసు. అంటే ఆ రోజుకి పడిపోతాం, ఆ రోజుకి జీవితం అయిపోతుంది అనుకుంటాం కదా. కామన్ ఇది. 6 నెలలకి, సంవత్సరానికి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి జీవితంలో. మనకు కూడా వస్తూనే ఉంటాయి, దెబ్బలు తగులుతూనే ఉంటాయి. తింటూనే ఉండాలి, తింటూనే ఉండాలి, ఫేస్ చేయాలి. ఒక్కోసారి ఇక మళ్ళీ లేవలేమేమో అన్నట్టుగా పడిపోతాం. కానీ ఉంటుంది, ఇక పడిపోయాక మళ్ళీ లేవలేమేమో అనిపిస్తూ ఉంటుందండి ఒక్కోసారి. కానీ లోపల శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, భగవంతుడు ఇచ్చుంటాడు. దాన్ని వాడుకోవాలి. ఈ అరటి చెట్టుని చూసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ముందైతే ఫాలో అవ్వండి.